శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు చాలా ప్రత్యేకమైన రీతిలో నిర్వహించబడతాయి. కేవలం స్వామి చెంత పూజలు మాత్రమే కాకుండా భక్తులచే అభిషేకాలు, హోమాలు, పుణ్య కార్యక్రమాలు చేసే వేదికను కల్పిస్తారు. భక్తుల సేవా కార్యక్రమాలకు ప్రసన్నుడైన పరమశివుడు ఎన్నో శుభ ఫలితాలను ప్రసాదిస్తున్నాడు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. పుణ్యాన్ని దక్కించుకునే అదృష్టవంతురాలైన కడలి నుండి వచ్చిన శారదాగారు శివయ్యకు జలాభిషేకం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. महाराजमादिपद्यमानन्दकर्पूरदिव्यमङ्गलनीराजनं दर्शयामि पार्वतीपदे हर हर महादेव शम्भो शङ्कर नमः शिवार्पणमस्तु. मानं भवति शतायुत्प्रहितेन्द्रियायुष्येवेन्द्रिये प्रदेशशतमनन्दं भवति शतमैश्वर्यं भवति शतमतिशतं दीर्घमायुः. వారి భర్త కీర్తిశేషులు పాండురంగారావు గారి జ్ఞాపకార్థ నిమిత్తంగా హోమం జరిపించారు. गायत्रीदेव्यै नमः. దుర్గాదేవ్యై నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి పసుపు రాసిన ఇటుకలను అందించి ఆశ్రమాన్ని సందర్శించి పాండురంగారావు గారి పేరుపై పాతబట్టలను అందించారు. అభాగ్యులకు పాతబట్టలను అందించిన శారదాగారిపై ఆ శివయ్య సంపూర్ణ అనుగ్రహం ఉండాలని రక్షణాలయం కోరుకుంటుంది. ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి అని శివాలయం ఉంది. పూజలు, దర్శనము, అభిషేకం అన్నీ చేసుకున్నాము. చాలా బాగా చేశారు. పూజ అంతా అయినాక భోజనాలు కూడా పెట్టారు. చాలా మంచిగా ఉంది. ఇక్కడ ఆశ్రమం దగ్గర అంత ప్రదేశం అన్నీ ఎన్నో వెరైటీల పేషెంట్స్ లాగా హాస్పిటల్ ఉంది. చాలా మంచిగా అనిపించింది. మన ఇంట్లో కూడా అందరికి చెప్దాము, అపార్ట్మెంట్లో కూడా అందరికి చెప్పాలని పేపర్లు తీసుకున్నాను.